गुरु महाराज पर ब्रह्म सद्गुरु महाराज गुरु महाराज पर ब्रह्म सद्गुरु महाराज पर ब्रह्म सद्गुरु महाराज पर ब्रह्म सद्गुरु महाराज परम पवित्र गुरु महाराज परम पवित्र गुरु महाराज पर ब्रह्म सद्गुरु महाराज आत्मस्वरूप गुरु महाराज आत्मस्वरूप गुरु महाराज अनंत रूप गुरु महाराज अनंत रूप गुरु महाराज पर ब्रह्म सद्गुरु महाराज पर ब्रह्म सद्गुरु महाराज त्रिगुणातीता गुरु महाराज त्रिगुणातीता गुरु महाराज त्रिलोकनाथ गुरु महाराज त्रिलोकनाथ गुरु महाराज पर ब्रह्म सद्गुरु महाराज साकार रूप गुरु महाराज साकार देखो सज्जन सोचते महाराज जी को प्रेम चला है, बुखार भी है और कल बहुत दर्द हुए हैं, इसलिए महाराज जी से
साधना किया तो वो आराम से अब तक तो निभाया है, आगे भी निभा देना, नाथ मोरी नैया उस पार लगा सबको धर्मचारिणी यानी शाही प्रतिपारायण हिंदी पुस्तकांचे अनुवादन देते राय शालिग्राम महाराज వచనాలను తెలుగులో అనువాదం చేశారు. ఇక ముందు కూడా హిందీ పుస్తకాలకు తెలుగులో అనువాదం చేసే సహాయం నాకు దాదాగా ఈ దేవి రూపకంగా రాధాస్వామి మత సంస్థాపకులు స్వామీజీ మహారాజ్ గారి జీవిత చరిత్ర. పరమ పురుష్ పూరన్జీ మహారాజ్ వారి జ్యేష్ఠ పుత్రులు సేట్ దుర్గాదాస్, సేట్ ప్రతాప్ సింగ్లను మరి ఇద్దరు కుమారులు కూడా ఆయనకు కలరు. సేట్ దిల్వారీ సింగ్ గారు మొదటలో గురునానక్ సాహెబ్ వారి భక్తులై సుఖమణి, జపజీ, రౌరస్ గ్రంథపాలను ప్రతిదినం పారాయణ చేయించుండేవారు. సుఖమణి అను గ్రంథము సిక్కుల 5వ గురువు గారైన అర్జున్ సాహెబ్ వారు రచించింది. దానిలో 24 లక్షల పదులున్నవి. సిక్కులు ఈ గ్రంథమును ప్రతిదినము ఉదయం పఠించరు. జపజీ అను గ్రంథము గురునానక్ పాదచే రచించబడింది. ప్రతిదినము ఉదయం సిక్కు ఈ గ్రంథమును పఠించరు. రౌరస్ గ్రంథమును సిక్కులు రాష్ట్రాలను పఠించుచున్నారు. వారు ఉపయోగించుచుండేది సుఖమణి గ్రంథము స్వామీజీ మహారాజ్ వారి పితామహునిచే పర్షియన్ లిపిలో వ్రాయబడిన హస్తలిఖిత ప్రతి. పిమ్మట ఆథరస్ పట్టణవాసులకు సంత తులసి సాహిబ్ వారు ఆగ్రా తరచు వచ్చుచుండడితే వారి సత్సంగంలో సేట్ దిల్వారీ సింగ్ గారు ఒకసారి హాజరంగా తలసించారు. అప్పుడు సేట్ సాహెబ్ గారు మధ్య శైలిలో వారి ఉత్తమోదార భావంగా తెలుపుతూ ఆ చదువుతడి దీన్ని రాయబడినది. వారు సంస్కృతము, అరబిక్ భాషలను కూడా నేర్చుకునేది. ఈ విధంగా వారు హిందీ, గురుముఖి, సంస్కృతము, అరబిక్, పర్షియన్, ఉర్దూ అను 6 భాషలలో ప్రావీణ్యత పొందింది. ఇరుగు పొరుగు ఖత్రి, బ్రాహ్మణ, వైశ్య జాతుల వారి పిల్లలు స్వామీజీ మహారాజ్ వారి వద్దకు చదువుకోవడం రాగా వారందరికీ ఉచితంగా చదువు చెప్పుచుండేవారు. చాలా చిన్నతనం నుండి స్వామీజీ మహారాజ్ వారు ఆధ్యాత్మిక సాధనలు చదువులలో తీవ్ర శ్రద్ధ కలిగి ఉంటుంది. వారి 6 సంవత్సరాల ప్రాయంలోనే వారి తల్లిగారు ప్రతిదినం తెల్లవారుజామునే వారికి స్నానంలో ఏర్పాటు చేయగా వారు స్నానం చేసి ఆధ్యాత్మిక అభ్యాస సాధన చేయడానికి కూర్చుండేవారు. ఒకసారి సంత తులసి సాహిబ్ వారు స్వామీజీ మహారాజ్ వారి తల్లిగారితో ఆమె కుటుంబంలో ఒక పరమసంత్ అనగా ఉన్నతోన్నతమైన పరమపురుషుని ధ్యానము చెందిన సంత భ్రమ స్వామీజీ మహారాజ్ వారి రూపంలో అవతరించిందని వారిని సామాన్య పుత్రుడిగా చూసుకోవాలని కలిగించింది. అప్పటి నుండి వారి తల్లిదండ్రులు వారిని భక్తి సహితంగా ఆరాధించేవారు. వారు చాలా కఠినముల నుండి పాఠశాలకు పోదినలో కూడా తమ తల్లిదండ్రులకు, ఇతర వయోవృద్ధులకు పరమాత్మ బోధనలు చేయించుకునేవారు. ప్రపంచం అందరి పదార్థముల యొక్క రాజమానతను గురించి వారు నొక్కి వ్యాఖ్యానిస్తూ వేదాంత సత్య పరమాత్మల యొక్క ఉత్తమోత్తమ సిద్ధాంతములను విశదీకరించుండగా అందరూ నిశ్చేష్టుగా ఎంచుకునేవారు. వారు తమ దర్శనార్థమై వచ్చిన పండితులు, సాధువులు, ఫకీరులు మొదలగు వారందరూ ఈ జగత్తు అశాశ్వతమని రచించి చెప్తే కాక పరమోత్తమ విషయముల మీద చర్చలు కూడా జరుగుతుండేవారు. పరిపూర్ణోద్ధారణ సాధించడం తనను అందరూ ఆనందించుకోవాల్సిందిగా ప్రతి బోధించేవారు. వారు राधा स्वकी बलिहारी गुरु नाम
का स्वामी शब्द का निज स्वरूप के वृक्ष है ज्ञान पाद। ये नाम नहीं है संसारी, राधा स्वामी नाम की बलिहारी। गुरु नाम महा मंगलकारी, बैठक स्वामी अद्भुति राधा निरख निहार। और न कोई लग सके शोभागम अपार। जिस वक्त की दरबारी, राधा स्वामी नाम की बलिहारी। गुरु नाम महामंगलकारी, अलख अगम अनाम का राधा स्वामी नाम। त्रिलोकी के है परी, राधा स्वामी धाम। महारंगन रूप नरेखारी, राधा स्वामी नाम की बलिहारी। गुरु नाम महामंगलकारी। अध्यक्ष महोदय शहंशाह आलम मेरे माता महाराज जी, मेरी और आप लोगों की प्रार्थना पर तबीयत अस्वस्थ रहने पर भी आगे, यह हमारा भाग है, वृद्ध अवस्था है। फिर भी उन्होंने हमारे प्रेम का आदर किया। आगे हम सब महाराज जी के कृतज्ञ हैं। अब मैं आपको स्वामी महाराज का संदेश सुनाता हूँ। आज स्वामी महाराज का जन्मदिन। राधा स्वामी पर यूनिवर्सल रिलीजन है, जहाँ हिंदू, मुसलमान, पारसी, ईसाई, जैन, बौद्ध सबके लिए राधा स्वामी मठ में हमको ये बताया है कि मनुष्य 84 लाख योनि के बाद 84 लाख तप करके 84 लाख योनियों में तप करके मनुष्य जन्म पाया है। मानव जन्म अति दुर्लभ है। अगर हमने जन्म को खाने में, पीने में, भोग विलास में गंवा दिया तो फिर हमारे लिए वो 84 लाख योनि तैयार है। यहाँ हमें ये कोशिश करनी चाहिए कि कम से कम हम मोक्ष की प्राप्ति ना भी मिले तो मनुष्य
मनुष्य जन्म में फिर तो मनुष्य जन्म हो गया। उद्धार का यही जन्म है, निर्वाण पद की प्राप्ति का यही जन्म है। और ये मनुष्य जन्म में आके कई जन्मों में प्राप्त किया जा सकता है। एक जन्म में, एक जन्म गुरु भक्ति कर, जन्म दूसरे लाभ, जन्म तीसरे मुक्ति पद, चौथे में पदधान बढ़ गया। अब स्वामी महाराज ने हमारे शरीर में जो स्थान है उनका एक वर्णन किया है, मैं आपको पढ़ के सुना। राधा स्वामी पद के नीचे दो स्थान बीच में छोड़कर सतनाम का स्थान, सतलोक महाप्रकाशवान और पाक और निर्मल है। सहज रूहानी चैतन्य ही चैतन्य है। कुल नीचे की रचना का आदि और अंत यही है। इस पद से दो अंश उतरी और वो कुल नीचे के स्थानों में व्यापक हुई। सतमत में सच्चा मालिक और कर्ता यानी पैदा करने वाला इसी को कहते हैं। सत शब्द का ध्रुव इसी स्थान से हुआ और इसको महानाथ और सात शब्द भी कहते हैं। और सत्पुरुष और आदि पुरुष भी इसी का नाम है। ये अजर, अमर, अविनाशी और सदा एक रस है। सन इसी पुरुष का रूप यानी अवतार है। ये स्थान दयाल पुरुष का है। यहाँ सदा दया और मेहर ही मेहर है, आनंद ही आनंद है। इस स्थान में बेशुमार हंस यानी प्रेमी सुरते अथवा भक्त जुदा जुदा दीपों में बसते हैं। सत्पुरुष के दर्शन का विलास और अमी का आहार करते हैं। यहाँ काल और कर्म, क्रोध और दंड, पुण्य और पाप, दुख और संताप का नाम और निशान भी नहीं। इस वास्ते इस पुरुष को दयाल और रहमान कहते हैं और सच्चे और कामिल फकीरों ने इसी मुकाम को भूत कहा है। इसी मुकाम पर सूरत राधा स्वामी पद से उतर कर ठहरी और यहाँ से फिर नीचे उतरी। जो कोई इष्ट राधा स्वामी का बांधकर उनके चरणों में दृढ़ निश्चय करके सब स्थानों को तय करता हुआ इस स्थान सतलोक तक पहुंचा, वही राधा स्वामी पद में भी पहुंच सकता है और किसी तरह से नहीं पहुंच सकता। इस वास्ते खास उपासना संतों की सत्पुरुष राधा स्वामी की है। उनका इष्ट और मालिक सत्पुरुष राधा स्वामी है। जो वचन मैंने पढ़े हैं, जो स्वामी साहब का संदेश है, उसको और खोलकर आपको समझाएं। राधा स्वामी दयाल की दया। राधा स्वामी का नमो
जिंदा